యూనివర్సిటీ దగ్గర రోహిత్ వేముల తల్లి మీడియాతో మాట్లాడారు. రోహిత్ వేములకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆమె అన్నారు. పోలీసులు చెప్పిన దాంట్లో వాస్తవం లేదని ఆరోపించారు. రోహిత్ వేముల ఎస్సీ కాదని ఎలా ధృవీకరిస్తారని ప్రశ్నించారు. రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పారన్నారు. అప్పటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, బీజేపీ నాయకులు, ఏబీవీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. जय भीम नील सलाम राधिका अम्मा को जय भीम नील सलाम जय भीम नील जय भीम नील सलाम जय भीम नील सलाम डॉक्टर विजय को जय भीम नील सलाम ఎంఎస్సీ లో స్టేట్ 6th ర్యాంకు, జనరల్లో ఆల్ ఇండియాలో 6th ర్యాంకు జనరల్లో, ఎస్సీలో కాదు జనరల్లో. తర్వాత ఏమో జేఆర్ఎఫ్లో 2 సబ్జెక్ట్స్లో, సోషల్లో ఇంకొకటి లైఫ్ సైన్స్లో, రెండిట్లో క్వాలిఫై అయ్యాడు. దేశంలో రెండిట్లో క్వాలిఫై అయిన వాళ్ళే లేరు. నా పిల్లడు అంత బాగా చదివితే చదవలేక చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నారు అన్నమాట పోలీసులు చెప్పడం చాలా దారుణం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రోహిత్ వేముల చదువరి అవునో కాదో, రోహిత్ వేముల రాసిన పోయట్రీలు అవి చూస్తే దేశం మొత్తం చదివిన వాళ్ళకి తెలుసుద్దు వాడు ఎలాగా చదివాడో. రోహిత్ చదువరి అవునో కాదో మొద్దు అంతా తెలిసిపోయింది.